హైడ్రాకి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడుతుందా లేదా అన్నది కోర్టులో తేలబోతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, సాధారణంగా రెవెన్యూ లేదా మున్సిపల్ శాఖలు చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ నిబంధనలు ఏంటో తెలుసు. ఓ స్థలానికి సంబంధించి ఏ అనుమతి ఉంది, ఏ అనుమతి లేదు, దేని కింద కట్టచ్చు, దేని కింద కట్టకూడదు, ఇవన్నీ కూడా. సరే, వాళ్ళే అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి, అంటే అందులో అది ఎవరు నడుపుతారు? ఐఏఎస్లు దానికి వ్యవహారం. అదే సందర్భంలో రెవెన్యూ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఐడియా ఉంటుంది భూమికి సంబంధించి హక్కుల గురించి. పోలీసు శాఖ వీళ్ళిద్దరికీ సహకరించేటటువంటి వ్యవస్థ తప్పించి వాళ్ళుగా డిసైడ్ చేయడం అనేటటువంటిది మామూలుగా అయితే కనుక సాధ్యం కాదు. లేకపోతే పోలీస్ స్టేషన్లకే ఈ పవర్స్ ఇచ్చేసేవాళ్ళు కదా, భూముల వివాదాలు వ్యవహారం పరిష్కరించడం అన్నటువంటిది. ఇదిగో ఈ భూమిలో ఇది చట్టబద్ధత ఉంది, ఇది లేదు అని పోలీసులు డిసైడ్ చేస్తారా? చెయ్యరు. ఈవెన్ వాళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ రెఫరెన్స్కే పంపిస్తారు, లేకపోతే కార్పొరేషన్ రెఫరెన్స్కే పంపిస్తారు. కానీ ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ గారికి ఇప్పుడు ఈ హైడ్రా బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే దాన్ని ఒక పోలీస్ సిస్టమ్ కిందకి తీసుకొస్తున్నారు, పోలీసులనే పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. కూల్చివేతలు కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇప్పుడు దాని మీదన మననే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే ఇది లిటిగేషన్ అవుతుంది రేపు పొద్దున ఫ్యూచర్లో అన్నటువంటిది, ఇప్పుడు అదే లిటిగేషన్ అయింది. హైకోర్టులో జీవో నెంబర్ 99 ఏదైతే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఏర్పాటుకి ఇచ్చినటువంటి జీవో చట్టబద్ధతని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. జిహెచ్ఎంసీ యాక్ట్ కాదని హైడ్రాకి ఎలా అధికారాలు ఇస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయమని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది హైకోర్టు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ శని ఆదివారాల్లో అయితే, అంటే ఇవాళ శనివారం లేదు, రేపు ఆదివారం, నెక్స్ట్ ఆదివారం కూల్చివేతలు అయితే జరిగే అవకాశం ఉంటుంది.